యో గాయ్స్, ఇప్పుడు మనం విక్టోరియాలో ఉన్నాం. విక్టోరియా మాల్ లోపల ఉన్నాం. ఇదిగోండి, విక్టోరియా మాల్ కాదు, విక్టోరియా మెమరీ మాల్. మాల్ కాదు, హాల్. విక్టోరియా మెమరీ హాల్లో ఉన్నాం. పొద్దున్న నిద్ర లేదు, అందుకేమో మాట్లాడతాం. చూడండి. ఓకే, ఇక్కడ కూర్చొని ఫుల్ అసలు ఎలా రావాలి లోపలికి అన్నీ చెప్పేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు అంత ఇంకొక వీడియోలో పెట్టేస్తున్నాను. 2 డేస్ 3 డేస్ వీడియో చేయకుండా. నా వాయిస్ వినబడుతుంది అనుకోండి. నా మైక్ కూడా పోయింది. మైక్ నుంచి కూడా ఏదో చెప్దామంటే ఇదిగో నా బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఇక్కడ అక్కడ పెట్టి కూర్చొని చెప్తా. అమ్మయ్య, అది కాదు, చూడండి బ్యాక్గ్రౌండ్లో ఉంది. అదే విక్టోరియా, విక్టోరియా మాల్. నా ఫేస్ చీకటి పడుతుంది, నీటిలో ఉంటే చీకటి పడుతుంది. ఓకే, ఇసిలియే హోప్ యూ కెన్ సీ ఇట్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి ఎలాగొచ్చామంటే ఫస్ట్ యాజ్ యూజువల్ ఔరాలో దిగిపోండి. దేనికైనా ఇంకా ఔరా సెంటర్. నిన్న అది డార్మెంటరీ ఎలాగెళ్ళాలో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఇది. డార్మెంటరీ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు, ఔరా స్టేషన్కి వెళ్ళిపోతారు. ఔరా స్టేషన్కి ఇది 9కి ఓపెన్, 10కి ఓపెన్ అవుద్ది. మండేస్ సెలవు, మర్చిపోకండి. మండేస్ ప్లాన్ చేయకండి. ఓకే, అక్కడి నుంచి మెట్రో తీసుకోండి బెస్ట్. ఔరా నుంచి మెట్రో తీసుకున్నారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అంత డైరెక్ట్గా వచ్చి అనమాట. ఏం చేస్తారంటే అక్కడ మెట్రో ఔరా దగ్గర మెట్రో తీసుకోండి. హ్యాపీగా మెట్రో తీసుకొని 14 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటాడు. అక్కడి నుంచి ఎస్ప్లెండెడ్ ఒకటి ఉంటుంది సెంటర్. అది చూడండి, మెట్రో సిస్టమ్ ఎలాగ ఉంటుంది అంటే, ట్రైన్ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంది కదా, మధ్యలో ఒక సెంటర్ ఉంటుంది అన్నమాట. ఆ సెంటర్లో దిగి ఇంకో లేన్లోకి మారిపోవాలి. బ్లూ, గ్రీన్, రెడ్ అని ఉంటాయి, ఆరెంజ్ అని ఉంటాయి, 3 ఉంటాయి. మనది ఎక్కువ బ్లూ అండ్ గ్రీన్లోనే ఉంటాం. ఓకేనా, ఆ ఆరెంజ్ వదిలేండి. ఇది తిరగడానికి మాత్రం 2 మెయిన్ చాలా. మీరు ఏం చేస్తారంటే దిగిపోతారా, గ్రీన్ దిగిపోతారు కదా, బ్లూ దగ్గరికి వెళ్ళాలి మీరు. అంటే దాని అర్థం మీరు ఇప్పుడు ఔరాలో ఔరా అనేది గ్రీన్లో ఉంటుంది. మీరు అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవాలి, బ్లూ దగ్గరికి వెళ్ళాలి. బ్లూ లైన్లోకి మారాలంటే స్టేషన్ ఉంటుంది, ఎస్ప్లెండెడ్ స్టేషన్ ఉంటుంది. ఓకేనా, మీరు ఒక టికెట్ అక్కడ తీసుకున్న ఆన్లైన్లో యాప్ ఉంటుంది, అమారా కోల్కతా ఏదైనా ప్లే స్టోర్లో కొట్టండి, కోల్కతా మెట్రో యాప్ని వస్తుంది. మీరు ఏం చేస్తారంటే అందులో బుక్ చేసుకోండి. అది చెప్తుంది రూట్. అలాగని ఎస్పెండ్ అయితే దిగిపోయి చాలా నడాలి, కిందకి నడాలి, మళ్ళీ పైకి నడాలి. కిందకి నడి నెక్స్ట్ ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్తారు. అక్కడ నుంచి 2 ట్రైన్లు వెళ్తాయి. ఒకటి ద్రాక్షావరం గుడికి వెళ్తుంది, ఇంకోటి ఏమంచి ఇటుపక్క చివరిని ఏదో స్టాప్ ఉంది, అది దీన్ని టచ్ అవుతుంది, విక్టోరియా మాల్ టచ్ అవుతుంది అనమాట. ఆ విక్టోరియా మాల్కి డైరెక్ట్గా లేదు, డైరెక్ట్గా లేదు ట్రైన్. మీరు ఏం చేస్తారంటే అక్కడ దిగిపోతారా. ఓకే, ఎక్స్పెండ్ అయితే మారిపోండి. ఎక్స్పెండ్ మారిపోయి మేదిన్ MEIDAN మేదాన్ ఇందులో మేదాన్లో దిగిపోయి అక్కడ నుంచి కిలోమీటర్ హ్యాపీ నడుచుకుని వచ్చేయండి. కావాలంటే ఒకళ్ళు ఫ్యామిలీతో వచ్చారు అనుకోండి, మెట్రో తీసుకుని అక్కడ నుంచి ఆటో బుక్ చేయండి. 100 తీసుకుంటాడు, ఒక 4-5 వచ్చినా 100 తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. లేకపోతే కొంచెం పోతే బస్సెస్ కూడా వస్తాయి, కానీ బస్సెస్ ఇక టన్ కొట్టు అనమాట. అక్కడ దిగిపోయి ఒక 5 అడుగులు వేసుకొని రావాలి ముందుకి. ఓకేనా, అంతే. అక్కడ దిగిపోతారు, వస్తారు, అంతే కదా, సింపుల్ as that. ఇదే అండి. మెట్రో ఎక్కుతారు, దిగుతారు, ఎస్ప్లెండే దగ్గర స్టేషన్ మారుతారు, లేన్ మారుతారు, బ్లూ లైన్లోకి వెళ్తారు. బ్లూ లైన్ నుంచి విక్టోరియా మాల్కి వచ్చేస్తారు. మైదానికి వస్తారు, మైదాన్ నుంచి విక్టోరియా మాల్కి వచ్చేస్తారు. అంతే. టికెట్ ఇక్కడ చూడండి, గార్డెన్ షో అవుతుంది, అది సాయంత్రం 6 తర్వాత అది దాని టైం లేదు దానికి నాకు, అందుకే అది వెళ్ళట్లేదు. ఈ మార్నింగ్ అయితే గ్యాలరీను గార్డెన్ ఉంటుంది. ఇదిగోండి, ఇదే గార్డెన్. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో మన ప్యూను. ఓకేనా, గార్డెన్ కూర్చోండి, హ్యాపీగా మధ్యాహ్నం రండి. లోపల అసలు ఏమి ఉండదు, జస్ట్ మన మన ఇండియన్స్ ఎలా వర్క్ చేస్తారో ఉంటుంది. తర్వాత రిఫార్మర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. ఇంకా వాళ్ళు పొలిటీషియన్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి కదా, వాళ్ళు ఉంటారు. అంతే కదా. లోపలికి నాకు తెలిసి లోపలికి మొత్తం ఒక గంట అవుతుంది అనుకుంటా. యా, లోపలికి మొత్తం గంట అవుతుంది.
గంట కూడా మీరు చాలా స్లోగా చేస్తారంటే ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చారనుకో వాళ్ళకి ముందే చిరాకుగా ఉంటుంది ఇదట్ట ఏది ఏది చూస్తారు చిన్నప్పుడు చూస్తూ వెళ్ళారు మీకు అయితే గంట లేకపోతే అరగంటలో అయిపోద్ది మొత్తం జస్ట్ ఆర్కిటెక్చర్ కోసం అంతే చూడండి మధ్యలో పెద్ద గోపురం లాంటిది ఉంది 4 పిల్లర్స్ అనమాట తాజ్మహల్ లాగే సిమిలర్ టు తాజ్మహల్ కానీ చాలా తేడా మార్బుల్స్ తేడా వచ్చాయి షేపులు తేడా వచ్చాయి ఇలా రీప్రజెంటేషన్ కూడా ఇంగ్లీష్ వాళ్ళది రీప్రజెంటేషన్ చూడండి పైన అంతే కదా ఇదే ఇంకా మొత్తం ఎలాగొచ్చారో ఐడియా ఉంటుంది కదా ఆ లోపల టికెట్ కోసం చెప్పేస్తాను మీరు దిగాక మ్యాప్స్లో అయినా నడుచుకొని వచ్చి అక్కడ బోర్డు మీద కూడా రాస్తారు విక్టోరియా మాల్ అని మ్యాప్స్ మీద అయితే ఇంకా ఈజీగా వచ్చేయచ్చు ఎంట్రీకి వెళ్ళిపోతారు ఎంట్రీ దగ్గర టికెట్ తీసుకుంటారు 50 రూపీస్ ఏమొచ్చి లోపలికి మ్యూజియం గార్డెన్ కోసం ఈ గార్డెన్ ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడు అది గార్డెన్ సాయంత్రం పూట అవుతుంది ఓకేనా అంతే ఏమో మర్చిపోయినాం ఓకే ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోవడమే సాయంత్రం ఇప్పుడు ట్రైన్ ఉంది ఎక్కడికి వచ్చి వస్తున్నారుగా ఎక్కడికి వెళ్తాం ఈసారి మంచి చోటుకి వెళ్తాం ఈసారి నుంచి ఇంకా మరి ఎక్కువ వీడియోస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నార్త్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ బయట క్యాంప్ తీయలేకపోయి ఎక్కువ స్పేస్ ఉండదు చుట్టూ ఎవరొకడు ఉంటారు మనుషులు గజిబిజిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా ఫుల్గా A to Z అసలు ఎలాగెళ్ళాలో కూడా చూపించేస్తాను అంటే ఒకటే పెద్ద వ్లాగ్ అయిపోద్ది అనమాట ఓకే గైస్ బాయ్